మేమైతే తీసుకున్నామండి కృష్ణ చేపలు నవచిత్రాలు అయితే 350 తీసుకున్నామండి రెండు కలిపి చూశారు కదా నవచిత్రాలు ఏంటండి నైట్ ఫిష్ ఇది మనకి ఈ కృష్ణలో పడినాయి అండి కృష్ణలో పడినాయి ఈ వల్ల వేసి పట్టినాయి చేపలు ఇవి మనం ఇప్పుడైతే చేపలు చేపట్టడానికి మార్కెట్కి వచ్చామండి అంత మటన్ అండి ఇది వేటకాలు చేపలు ఎక్కడ ఉన్నారు చేసేవాళ్ళు చెప్పరు అది ఉన్నారు చెప్పరు అక్కడ ఉన్నారు అక్కడ లాస్ట్లో టైం అయిపోయింది కదా అందుకోసం చాలామంది వెళ్ళిపోయారు కూడా చాలా వరకు వేటకొక్కల వేటకొక్కలండి ఇవన్నీ చివరికి వెళ్ళిపోవాలా లోపల అక్కడ ఉంటుంది పట్టుకోమని తీసుకున్నాం కదండి నల్ల చిత్రాలు రెండు రెండు చేయాలమ్మా ఎంతమ్మంట 40 తీసుకో పెద్దదేం కాదులే 40 తీసుకోలే 50 అడిగారు 40 ఇస్తామని చెప్పేసి అన్నా ఓకే అన్న మామగారు అయితే ఓకే వేరే వాళ్ళ చేప ఉంది ఆ చేపతో చేసినాక మనం స్టార్ట్ చేస్తారు అప్పుడు ముందైతే ఆ చేప చేసానండి తర్వాత మనం చేద్దాం ఫ్రెండ్స్ మన చేపలు స్టార్ట్ చేశానండి ఇప్పుడు మన అయితే మొదలుపెట్టారు మన చేపలని అమ్మాయి కొంచెం నీట్గా చేసేయండి ఓకే ఇవాళ శుభ్రంగా చేసావు అనుకో మళ్ళీ రేపు నువ్వే వస్తావు ఇంతగా మరి తీయాలి ఏ చేపకైనా పళ్ళు తీపోతే చేదు వచ్చాను పళ్ళు తీయాలి అమ్మాయి అయితే బాగా చూస్తారండి నీట్గా చేస్తున్నారు నీట్గా చేస్తున్నారు అంటున్నా చేప చేయడం అయిపోయిందండి మొక్కలు వస్తున్నారు ఇప్పుడు చేపలు అయితే జనం వచ్చింది ఒక చేపలు అయితే జనం లేదండి బొడ్డుది వచ్చింది ఒక చేపలు బాగానే వచ్చింది
కవర్ మీ దగ్గర ఇచ్చారమ్మా, మీరు ఇచ్చారు. చేశారా? కటింగ్ అయిపోయింది అన్నట్టు స్టార్ట్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చే మామకి. 3 కేజీలు ఉన్న కేజీ 20గా. ఎక్కడికి రాయండి. అలాగమ్మా, బాగా చేశారు చేపలు మాత్రం. రూపాయి గుంటుతారయ్యా. అదేనండి, నీట్గా చేశారు. సరే ఓకే అమ్మా. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ చేపలు చేయించాం కదండి, మనమైతే ఇంటికి వచ్చేసాం. షాప్లో అయితే చాలా నీట్గా చేసిందండి. మనం ఒకసారి కడిగేస్తామా? 2 సార్లు అడిగా, 3 సార్లు కడుక్కోవాలి. మనం నీట్గా శుభ్రం క్లీన్ చేసుకోవాలండి. ఒక చేప అయితే జన అయితే వచ్చిందండి, ఒక చేపలో. జన పక్కన పెట్టేస్తున్నా. కృష్ణ చేప కదండి, చాలా ఫ్రెష్ చేప. చాలా అంటే చాలా గట్టిగా ఉంది చేప కూడా. కృష్ణలో పట్టిన చేపలండి, చూపించాం కదా మీకు. అక్కడైతే బయటకు తీసుకొచ్చే చేపలు అమ్మరండి, అక్కడే లైవ్ ఫిష్ అమ్ముతారండి. మీరు కూడా ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. అదే ఆ టేస్టే వేరే అండి. అసలు అక్కడ తీసుకునే లెక్క అయితే టేస్ట్ మామూలుగా ఉండదండి. అసలు మనం బయట లైవ్ ఫిష్ తీసుకునే అంత టేస్ట్ ఉండదండి. అక్కడైతే కృష్ణ చేప కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా గట్టిగానే ఉందండి. చూసారా, కొబ్బరి ముక్కలా ఉంది. ఇవన్నీ ముక్కలు అయితే చూసారా ఎంత ఫ్రెష్గా చక్కగా నీట్గా చేసింది. మామూలుగా అయితే చాలా చాలా బాగా చేశారండి. అసలు ఆమె అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు అంత నీట్గా చేసింది బాబు ఓపెన్ మీద. మీరు కూడా చూశారు కదా అక్కడ, అసలు చాలా బాగా చేసిందండి. అసలు మా అమ్మగారు అయితే మాత్రం పసుపు కొంచెం ఎక్కువ వేసుకుందామండి, ఎందుకంటే ఇప్పుడు మేము తీసుకొచ్చేసరికి 9 అయిపోయిందండి నైట్. కారం, కొంచెం నూనె, బాగా ఉప్పు కారం పసుపు కొంచెం నూనె బాగా పట్టించేసాం కదండి. ఇక మూత పెట్టేసుకుందాం. నేనైతే ఇప్పుడు నైట్ 9 అయిందండి. ఇప్పుడు నేను ఇది మళ్ళీ రేపు 9-10 అవుతుందండి వండేసరికి. ఇది అన్నీ కలిపి పెట్టుకున్నామంటే ఉప్పు కారం అన్నీ ముక్కలు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు నైట్ వండలేం కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఉల్లిపాయలు కోసేసుకుందాం అండి సన్నగా. పనులు అడుగుంటాయి. మాడి కూడా వేసుకుందామండి. మామిడికాయ చిక్కు తీసేసుకొని
ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకుని బాండి పెట్టుకున్నామండి. నూనె వేసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇదిగోండి ముక్కలు అయితే రాత్రి నేను కలిపి పెట్టాను కదా, ఉప్పు కారం పసుపు నూనె అవి వేసుకొని ఇప్పుడైతే తీసి వండుతున్నాను. అనేది మొత్తం అన్నీ మొక్కకు బాగా పట్టేసిందండి. మొక్క కూడా చాలా గట్టిగా ఉంది. కృష్ణ చేప కదా, చూసారు కదా, లైఫ్ నేను చూపించాం కదా నల్ల చిత్రాయ్. ఇప్పుడు ఇది దీంట్లో నేను కొంచెం మామిడికాయ ముక్కలు వేసి పులుసు చేస్తాను. ఆనియన్స్ బాగా మగ్గాలి. ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయండి. మసాలా పేస్ట్ చేసుకుందాం. మసాలా పేస్ట్ అండి. మసాలా చుట్టూ కలుపుకోవాలి. ఈ మసాలా కూడా మనకు బాగా వేగాలి. పైకి పోయేలాగా వేసుకోవాలండి. పచ్చిమిర్చి, కల్లుప్పు సరిపడ్డా, పసుపు వేసుకుందాం. తగినంత పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు. చేప ముక్కల్లో కూడా కారం అవి వేసాం, కానీ దీంట్లో కూడా కొంచెం వేసుకుందాం. చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. అలా అలా కలుపుకున్నాం. కలుపుకోవాలండి. గరం మసాలా వేసేసుకుందాం. కాసేపు మగ్గాలండి. అయితే పులుసు కొంచెం మరిగింది కదండి, ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు ఇదిగోండి, నల్ల చిత్రాయి అండి. నల్ల చిట్టుడే నాకు అంటారు అట్లా. చిత్రాయి, నల్ల చిత్రాయి. ఒక ముక్క వేసేసుకుందాం. గట్టిగా ఉంది. పక్కన నీట్గా వేసేసి మనం బయట కొనే కన్నా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే కనుక మన టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. కృష్ణ చేపలు కదా, కానీ మన ఊపు మీద వెళ్ళాలి అక్కడికి అంత దూరం. ఈ చేపకి ఏంటో మరి, చేపలు అయితే పెద్దయే కానీ తలకాయ వచ్చేసరికి సన్నగా వచ్చింది ఏంటో అండి మరి. జనండి ఇది. జొన్న కూడా పక్కన వేసేసుకుందాం. చేపలు అయితే పెద్దగా వచ్చింది జనం, ఇంకో చేపలో కొంచెం వచ్చింది లైట్గా. ఓకే, చూశారు కదా, ఇప్పుడే ముక్కలు వేసాం కాబట్టి కలుపుకోవచ్చండి, పర్వాలేదు. లైట్గా అలా కలుపుకోవాలండి.
దీంట్లో మామిడికాయ అనేది లాస్ట్లో వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కట్ చేసాం కదా, అది ఇప్పుడే వేయకూడదు. లాస్ట్లో వేస్తేనే దాని టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ మనకు తెలిసిద్ది. మూత పెట్టేసుకుందాం. ఎంతకు వచ్చిందో చూద్దామండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మనం కలపకూడదండి, అట్లా అట్లా అదమాలి అంతే. మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొద్ది కొత్తిమీర వేసేసుకుందాం. మనకైతే వేడి వేడి చేపలు రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, అసలు మామూలు లేదు స్మెల్ అయితే. అండి దగ్గరగా వచ్చేసింది. ఇక ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తానండి. చేపలు కదా, మా పిల్లలు ముళ్ళులే ఉంటాయని చెప్పి అందుకే వాళ్ళు కూర్చోలేదు. వాళ్ళ దగ్గర ఇంకా టైం పడుతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు అండి. చేపల పులుసు, వేడి వేడి చేపల పులుసు. అది కూడా మా మామూలు చేపల పులుసు కాదండి, గుమ్మగుమ్మలాడే చేపల పులుసు. ముక్క చూసారా, ముక్క అనేది అసలు చిందవలేదు. చక్కగా జాగ్రత్తగా వండాను. సువాసన కూడా చాలా బాగా వస్తుందండి. మ్యాంగో కూడా వేసాం కదా మనం, ఆ ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది. మామిడికాయ ఫ్లేవర్ కూడా బయటకు వస్తుందండి, అంత అద్భుతంగా ఉంది. ఈ చేపల పులుసు ఇప్పుడు తిన్నా కాకుండా ఈ నైట్ ఇప్పుడు వండాం కదండి, తెల్లవారి తింటే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే వేడివేడిగా తిన్నా బాగుంటుంది. అలా మనం ఒక రోజంతా నైట్ అంతా అలా కదపకుండా ఉంచేస్తాం కదా, అప్పుడు అన్నీ పట్టి ముక్కకి చాలా టేస్ట్ వచ్చింది. ముక్క కూడా మనం ఏదైనా సరే వండుకున్నాక ఒక హాఫ్ డే పక్కన పెట్టి చేయాలండి. నైట్ అయినా పగలైనా సరే ఒక హాఫ్ డే పక్కన పెట్టి తింటే అసలు ఆ టేస్ట్ మరీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు వేరే లెవెల్ అన్నమాట. బా చేపల పులుసు అయితే చాలా బాగుంది. అసలు మాటలు చెప్పడానికి కూడా లేదండి. ఎంత ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ముక్క మాత్రం చాలా గట్టిగా ఉంది. కృష్ణ చేప కదండి, చూసారా? కృష్ణ చేప అండి, లైఫ్ ఫిష్. ముక్క కూడా చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. తింటుంటే పిండి పిండిగా కూడా ఉంది ముక్క. హల్వాలా కరిగిపోతుంది ఆ నోట్లో పెట్టంగానే ముక్క. మామిడికాయ ముక్క చూసారా, అలా ఎంత మెత్తగా, చూసారా ఎలా ఉందో. మామిడికాయ ముక్క కూడా చాలా బాగుందండి. ఎరగదీసింది ఆ పులుపు, అసలు చాలా స్పైసీగా ఉంది. కూర కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే నేను మాటలో చెప్పలేకపోతున్నానండి.
దీంట్లో జన వచ్చిందండి. జన కూడా చాలా బాగుంది. నేనంటే మామూలుగా అయితే వేరేగా ఫ్రై చేస్తాను, ఫ్రై చేయలేదు. ఇప్పుడు చేపల పులుసులోనే వేసేస్తాను. పులుసులో జన వేసామంటే కూర కూడా చాలా బాగుండుద్ది. అసలు ఉదయం నుంచి ఒకటి ఉందండి, అసలు మామిడికాయ కానీ చేప ముక్క కానీ చేప జన కానీ ఇలాగ తీసేసింది పులుసు మాత్రం. ఇంకా మాటలు లేవండి. కుమ్ముడు అన్నం మాత్రం. మాటలు లేవు, మాటలు కూడా లేవండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో చేప కోసం అయితే చాలా కష్టపడి ప్రకాశం వేరే దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఫ్రెష్గా చేపలు దొరుకుతాయని చెప్పి అప్పటికప్పుడు వల వేసి పట్టి మనకి ఇచ్చారు. మీకు వీడియోలో కూడా చూపించాను కదా. కాబట్టి కూర మనకు చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం ఇరగ తీసేసింది. మా వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండానే మా వీడియోస్ని చూస్తున్నారు చాలామంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బెల్ ఐకాన్ మీరు టచ్ చేశారంటే సబ్స్క్రైబ్ అయింది. అందుకనే మీకు ప్లీజ్ మా వీడియోస్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వీడియోస్ని చూడండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.